1983లో కొంతమంది డైవర్స్ అరేబియన్ సముద్ర లోతుల్లో ఒక అద్భుతమైన విషయం కోసం వెతుకుతున్నారు. ఆ సముద్ర లోతుల్లో చాలా కిలోమీటర్స్ కింద వాళ్ళకి ఒక షాకింగ్ దృశ్యం కనిపించింది. ఒక పెద్ద నగరం ఇప్పుడు కాలంలో కనిపించే అర్బన్ సిటీ లాగా సముద్రం కింద జీవిస్తున్న ఒక అద్భుతమైన నగరం లాగా ఉంది. గొప్పగా కట్టిన గోడలు, రోడ్స్, శిల్పాలు, ప్రభుత్వ భవనాలు మరియు వెల్ ప్లాన్ నగరం ఉన్నట్టుంది. ఈ నగరం చూసి అందరూ డైవర్స్ షాక్ అయ్యారు. అక్కడి నుంచి కొన్ని స్టోన్ శాంపిల్స్ తీసుకుని వాటిని పరీక్షించిన తర్వాత తెలిసింది అవి మహాభారత కాలంలో ఉన్న స్టోన్స్ అని. అదే మహాభారతంలో చెప్పబడిన నగరం శ్రీకృష్ణ యొక్క ద్వారక. లార్డ్ విష్ణు యొక్క 4 ధామాలలో ఒక ధామం ద్వారక. ఆంధ్రప్రదేశ్ పక్కన ఉన్న గుజరాత్లో జమ్నగర్ డిస్టిక్లో సముద్ర తీరం దగ్గర ఉంది. ప్రతి సంవత్సరం వేల మంది కృష్ణ భక్తులు ఇక్కడ దర్శనం కోసం వెళ్తారు. మహాభారతం ప్రకారం కృష్ణ కంసని చంపాక యాదవ్ వంశంతో కలిసి మథురాలో వశం చేయడం మొదలుపెట్టాడు. కంసని చంపిన క్రోధంతో తన మామగారు జరసంధ్ మహారాజా మథుర మీద అటాక్స్ చేయడం స్టార్ట్ చేశాడు. ఒక్కసారి కాదు 15 సార్లు ఈ అటాక్స్తో బాధపడిన కృష్ణ మథురని వదిలేసి గుజరాత్ తీరంలో ఒక మహానగరం నిర్మించారు. అదే ద్వారక. ఇది శ్రీకృష్ణ సముద్ర దేవుని ప్రార్థిస్తే ఆ దేవుడి సంతోషంతో 12 యోజనాల భూమిని సముద్రం మధ్యలో ఇచ్చాడు. ఈ నగరాన్ని స్వయంగా విశ్వకర్మ తయారు చేశారని పురాణాలు చెప్తున్నాయి. తర్వాత కృష్ణ మథురాకి వెళ్ళి జరసంధుతో యుద్ధం చేసి విజయం సాధించి మళ్ళీ ద్వారకాకి వస్తాడు. ఈ ద్వారకాలో 16,000 మంది భార్యలు, 9 లక్షల మంది జనాభా, మహారాజప్రసాదాలు, చాలా కోటలు ఉంటాయని వర్ణించారు. కానీ కొంతకాలం తర్వాత మహాభారత యుద్ధం మొదలైంది. అదే పాండవులు వర్సెస్ కౌరవులు. ఈ యుద్ధంలో కృష్ణ అర్జునుని సారథిగా ఉన్నటువంటి విఠల్ రోల్ ప్లే చేశాడు. 18 రోజుల వరకు యుద్ధం జరిగింది. చివరికి పాండవులు విజయం సాధించారు. మహాభారతంలో చెప్పినట్టు కౌరవుల తల్లి గాంధారి తన పిల్లలు చనిపోవడం చూసి శ్రీకృష్ణుని దూషించింది. కోపంతో నా కొడుకులు ఎలా సంహరించబడ్డారో అలాగే 36 సంవత్సరాల తర్వాత కృష్ణ యొక్క వంశం కూడా నాశనం అవుతుందని శాపం పెట్టింది. ఒకరోజు శ్రీకృష్ణుడు ఒక చెట్టు కింద కూర్చొని ధ్యానంలో ఉండగా జర అనే ఒక వేటగాడు కృష్ణుని జింక అనుకుని ఒక విషపూరితమైన బాణంతో కృష్ణ పాదం మీద కొడతాడు. అది ఐరన్ పిస్టల్ పీసెస్తో తయారవ్వడం కావడంతో శ్రీకృష్ణుడు చనిపోతాడు. కానీ కృష్ణుడు లోకాన్ని వదిలేశాక యాదవ్ వంశం మధ్య ఘోర యుద్ధం జరిగి ద్వారకాలో ఉన్న వాళ్ళంతా ఒకరినొకరు చంపుకున్నాక సముద్ర తీరంలో కలుగుతున్న గుండాలు, సముద్ర మట్టం పెరగడం వల్ల లేదా ఎర్త్ ప్లేట్స్ కదలడం వల్ల ద్వారక నగరం మొత్తం సాగరంలో మునిగిపోయిందని సైంటిఫిక్ స్టడీస్ చెప్తున్నాయి. చాలా సంవత్సరాలు ద్వారకాని ఒక కథలాగా అబద్ధంలాగా చూశారు. కానీ 1930లో సైంటిస్ట్ ఈ ప్లేస్ని అండర్ వాటర్ ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ టైంలో చాలా రిమైండర్స్ దొరికాయి. 1963లో ఆర్కియలాజికల్ ఎగ్జాబిషన్ స్టార్ట్ అయింది. చాలా పురాతనమైన పదార్థాలు శాంపుల్స్ దొరికాయి. 1983 నుంచి 1990 మధ్యలో అండర్ వాటర్ ఆర్కియలాజిస్ట్ డాక్టర్ ఎస్ఆర్ రావు అండ్ హిస్ టీమ్ ద్వారకా రిమైన్స్ని సముద్రంలో వెతకడం ప్రారంభించారు. స్టోన్స్, వాల్స్, ఇరిగేషన్ సిస్టమ్స్, పిల్లర్స్, స్ట్రెయిట్ రోడ్స్, హౌస్ స్క్వేర్ లైక్ స్ట్రక్చర్స్ ఇవి సముద్రం ఫ్లోర్లో కనిపించని షేప్లో ఉన్నాయని చెప్పారు. కార్బన్ డేటింగ్ ప్రకారం వాటిని చూశాక ఈ స్ట్రక్చర్స్ నియర్లీ 6,000 సంవత్సరాల క్రితంవి అని సైంటిస్ట్ చెప్పారు. ఈ ఎవిడెన్స్ని మెరైన్ ఆర్కియాలజిస్ట్ డాక్టర్ ఎస్ఆర్ రావు లీడ్ చేశారు. ఆయన ఏం చెప్పారంటే ఇది కృష్ణ యొక్క ద్వారక అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పారు. ఇంకా ఆర్కియాలజిస్ట్ ఆ నగరం సైజ్ని మెజర్ చేశారు. షాకింగ్గా అది 12 యోజనాస్ ఉంది. భగవత్ పురాణంలో సముద్రదేవుడు శ్రీకృష్ణకి ఇచ్చిన సైజ్ కూడా ఇది. 2001లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ సోనార్ టెక్నాలజీ యూజ్ చేసి గుజరాత్ కోస్ట్లో మ్యాసివ్ స్టోన్ స్ట్రక్చర్స్ని ఐడెంటిఫై చేసింది. 2007లో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మళ్ళీ ఎగ్జాబిషన్ స్టార్ట్ చేసింది. ఇప్పటికీ ఎగ్జాబిషన్ జరుగుతూనే ఉంది. ఒక థియరీ ప్రకారం 3,500 సంవత్సరాల ముందు ద్వారక సర్ఫేస్ మీద ఉండేది. సీ లెవెల్ పెరిగిన తర్వాత సముద్రంలో కలిసిపోయిందని, కానీ మహాప్రస్థానిక పర్వ ప్రకారం ఒక మూమెంట్లో సముద్రంలో పోయింది. ఈరోజు చాలామంది మహాభారతం, రామాయణంని కథలని చెప్తారు. కానీ ద్వారకా లాంటి అనేక శాస్త్రీయమైనవి మానవ జీవితం హరప్ప, మొహెంజోదరో కన్నా వేల సంవత్సరాల ముందు మొదలైనదని చూపిస్తున్నాయి. ద్వారకపై మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.